హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు మీరు? ఈరోజు నేను నా దగ్గర ఉన్న హెయిర్ కేర్ ప్రోడక్ట్స్ చూపించిపోతున్నాను. సో అంటే ఇప్పుడు ఏమేమి వాడాలి, ఏమేమి ప్రాజెక్ట్ ప్యాన్ కింద పెట్టుకోవాలి అనేసి. ప్రాజెక్ట్ ప్యాన్ వింటే మీకు ఐడియా ఉంది కదా, వాళ్ళు లేకపోతే నేను కింద డిస్క్రిప్షన్ బాక్స్లో మీకు లింక్ ఇస్తాను, చూడండి. సో ఇది వచ్చేసి పారాషూట్ ప్రీ వాష్ నరిషింగ్ మాస్క్. ఇది సగం వాడేసి ఇంకా వాడట్లేదు. సో ఇది ఫుల్ అయిపోయేదాకా వాడదాం అనుకుంటున్నా. ఇది ఒక హెయిర్ మాస్క్. మనం అదే షాంపూ చేసుకునే ముందు రాసుకుని ఒక 10-15 మినిట్స్ ఉంచుకొని కడేసుకుంటే హెయిర్ అంతా బాగా సాఫ్ట్ స్మూత్ అవుతుంది. ఇదైతే చాలా బాగుంది. ఆన్లైన్లో కూడా చాలామంది రికమెండ్ చేస్తున్నారు ఇది ఇప్పుడు నాకు ఒక 8th 9th బాక్స్. చాలా చాలా మంచి రివ్యూస్ అయితే ఉన్నాయి. నెక్స్ట్ వచ్చేసి ఇది వచ్చేసి లవ్ బ్యూటీ అండ్ ప్లానెట్ వాళ్ళది ఆర్గాన్ ఆయిల్ అండ్ లావెండర్ హెయిర్ మాస్క్. సో ఇది వచ్చేసి ఇట్లా ఉంటుంది. ఇది కూడా కొన్ని రోజులు వాడాను, ఇప్పుడు ఈ మధ్య కుదరక వాడట్లేదు. సో ఇప్పుడు ఇది కూడా ప్రాజెక్ట్ ప్యాన్ కింద పెట్టుకుంటా. ఇది వచ్చేసి క్రీమ్ ఇలా ఉంటుంది, చూసారా, కొంచెం అయిపోయింది. సో అంటే ఫస్ట్ పారాషూట్ అయ్యాక ఇది వాడతాను. నెక్స్ట్ ప్రోడక్ట్ వచ్చేసి ఇది అరాటా వాళ్ళది కర్లీ హెయిర్ జెల్. యాక్చువల్లీ నాది కర్లీ హెయిర్, కాకపోతే ఇంత కర్లీ ఉండదు, ఫోటోలో ఉన్నంత కాదు, కానీ కర్లీ హెయిర్. ఇది బాగుంటుందని చెప్పి తీసుకున్నా, కానీ ఇది ఒకటే కాదు, మనం అన్ని స్టెప్స్ కరెక్ట్గా ఫాలో అయితేనే అది సెట్ అవుతుంది. సో ఇది మామూలుగా హెయిర్ జెల్ లాగా వాడేద్దాం అనుకుంటున్నాను. సో ఇది కూడా నా ప్రాజెక్ట్ ప్యాన్లో నేను ఎంటర్ చేసుకుంటున్నా హెయిర్ కేర్లో. నెక్స్ట్ వచ్చేసి డవ్ది కండిషనర్ అనమాట. ఇది చాలా తక్కువ ఉంది, ఎక్కువ ఏం లేదు. యాక్చువల్లీ ఇప్పుడు నేను ఓలాప్లెక్స్ వాడుతున్నాను. నాకు ఇప్పటి నుంచి ఓలాప్లెక్స్ వాడాలని చాలా ఇంట్రెస్ట్ ఉండే. సో ఓలాప్లెక్స్ వాడుతున్నా, అందుకనే షాంపూ కండిషనర్ ఇది పక్కన పెట్టేశాను. అట్లీస్ట్ ఇది స్నానానికి వెళ్ళబోయే ముందు, అదే హెడ్ బాత్ చేయబోయే ముందు హెయిర్ మాస్క్ లాగన్నా ఒకసారి వాడదామని అనుకుంటున్నా. ఒక్కసారికి అయితే వచ్చుద్ది. నెక్స్ట్ వచ్చేసి షాంపూ. ఇది సాలిసా కేటీ అని షాంపూ అనమాట, యాంటీ డాండ్రఫ్ షాంపూ. దీంట్లో సాలిసిలిక్ యాసిడ్ ఉంటుంది, సూపర్ అనమాట. అసలు మనకి డాండ్రఫ్ కానీ ఏదైనా ఉంటే ఆ పొట్టంతా లేవకుండా చాలా హెల్ప్ చేస్తుంది, దురద రాకుండా చేస్తుంది. సో ఇదైతే నేను రెగ్యులర్గానే వాడుతూ ఉంటాను, మోస్ట్లీ వింటర్స్లోనే. సో ఇది నా దగ్గర ఉన్న ఇది. సో ఇవి నా దగ్గర ఉన్న హెయిర్ కేర్ ప్రోడక్ట్స్. సో నా ప్రాజెక్ట్ ప్యాన్లో నేను ఏమేమి పెట్టాలనుకుంటున్నాను అంటే, ఫస్ట్ ఇది అంటే ఈ మూడు ఒకటే వర్క్ చేస్తాయి. సో ఒకదాని తర్వాత ఒకటి వాడేస్తాను. ఇది నెక్స్ట్ ఏమైనా తీసుకోవాలంటే ఇది వాడాకే తీసుకోవాలన్నట్లు పెట్టుకుంటున్నా. తర్వాత హెయిర్ జెల్. ఇది హెయిర్ జెల్ లాగా అంటే బయటకి ఏమైనా వెళ్ళేటప్పుడు అట్లాగా రాసుకుంటాను. నాకు చాలా ఫ్రిజీ ఉంటుంది కాబట్టి అంత కనిపించకపోవచ్చు. ప్రస్తుతం అయితే ఒక ఆయిల్ వాడుతున్నాను, సో ఇది వాడతాను అప్పుడప్పుడు. నెక్స్ట్ ఇది యూజువల్, ఇదేం ప్రాజెక్ట్ ప్యాన్ కింద కాదు, నా హెయిర్ కేర్ అని చూపించడానికి చేశాను. ఓకే, మళ్ళీ ఇంకో వీడియోలో కలుసుకుందాం. బాయ్.